హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో మనం చికెన్ ఫ్రై ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా హోటల్ స్టైల్ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిర్చిని స్లిట్గా కట్ చేసి స్పైసెస్ వేగిన తర్వాత వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్ మాడిపోకుండా మంచి జ్యూసీగా ఫ్రై అవుతుందనమాట. ఇవి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 'రాజాసాబ్' మూవీకెళ్ళే హడావిడిలో మర్చిపోయి చికెన్ వేసేసాను. ఎంతైనా మన 'ప్రభాస్' సినిమా అంటే ఆ మాత్రం హడావిడి ఉండాలి కదా! మీరు చూసారా సినిమా? ఎలా ఉందో కమెంట్ చేయండి. చికెన్ ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా సిమ్ ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలనమాట. సిమ్‌లోనే మగ్గించుకోండి మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే ముక్క గట్టిపడిపోతది. సిమ్‌లో మగ్గించుకుంటే జ్యూసీగా మ మగ్గుతది. తర్వాత గుప్పెడు కరివేపాకు తీసుకొని ఇలా మగ్గుతుండగా వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టుకోండి. కరివేపాకు అని ఈజీగా తీసి పడేయకండి. ఇదే హోటల్ వాళ్ళ సీక్రెట్ అనమాట. కరివేపాకు అది అని తీసి పడేస్తే మీరు పప్పులో కాదు చికెన్‌లో కాలేసినట్టే. కరివేపాకు ఏసుకొని మంచిగా తిప్పేసుకొని ఒకసారి మూత పెట్టుకొని తర్వాత మళ్ళా మూత తీసి ఒక 5 మినిట్స్ తర్వాత కారం మీకు సరిపడా వేసేసుకొని ఒకసారి మళ్ళా తిప్పేసుకోండి. మళ్ళా మూత పెట్టి కారం అంతా ముక్కలకు పట్టేదాకా మగ్గించుకోండి. ముక్క మగ్గిందో లేదో చెక్ చేసుకొని తర్వాత లాస్ట్‌లో దింపేసే ముందు గరం మసాలా, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకొని గుప్పెడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి. యమ్మీ యమ్మీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. హోప్ మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.